డియర్ డాక్టర్ టీవీ, గుండెపోటు లక్షణాలు ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? అలాగే గుండెపోటు వచ్చినప్పుడు డాక్టర్ని కలవటానికి ముందు చేయాల్సిన అత్యవసర చికిత్స ఏంటి? ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు సమాధానం అందిస్తారు. గుండెపోటు అనేది మనకి చెప్పి రాదండి. గుండెపోటు అనేది ఎమర్జెన్సీ. దాన్ని మనం ఇంగ్లీష్లో హార్ట్ అటాక్, తర్వాత సైంటిఫిక్గా దాన్ని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. గుండెపోటు రావడానికి కారణం ఏంటంటే రక్తనాళంలో రక్త సరఫరా ఉన్నట్టుండి ఆగిపోవటం. ఒక సెకండ్ ముందు చక్కగా ఉన్న సరఫరా ఆగిపోవటం వల్ల గుండెపోటు వస్తుంది. అయితే ఈ గుండెపోటు లక్షణాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. దాన్ని పసిగట్టి త్వరగా వెళ్ళిన వాళ్ళే సక్సీడ్ అవుతారు, బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లక్షణాలను తెలుసుకోగలిగి ఉండాలి. లక్షణం అంటే చాలామందికి అపోహ ఏంటంటే ఎడం పక్కన నొప్పి వస్తే అది గుండెపోటు అని అనుకుంటుంటారు. అలా ఏం కాదు. గుండెపోటు నొప్పే కాకపోవచ్చు, అది బాధ, ఎటువంటి బాధ అయినా అవ్వచ్చు. లైక్ ఛాతిలో బరువు అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, పిండేసినట్టు ఉండొచ్చు, పొడుస్తున్నట్టు ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు. అది ఛాతిలో ఎడం పక్కనే రావాల్సిన అవసరం లేదు. కానీ చాలామందికి, 100లో ఒక 60 మందికి ఎడం పక్కన ఛాతీలో నొప్పి లేదా బాధ కలిగి అది చేతి గుండా బరువుగా అనిపించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. చేతిలో కూడా పై భాగంలో కానీ కింద వరకు కానీ రావచ్చు. ఈ గుండెపోటు అనేది తీవ్రత చాలా ఎక్కువగా రావచ్చు, తక్కువగా రావచ్చు. అయితే మెయిన్గా పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా త్వరగా దీన్ని పట్టుకోగలం అనేది ఇంపార్టెంట్. అది ఏ విధంగా అంటే ఇది నాకు ఎప్పుడు జరగలేదే, లైఫ్లో ఇది ఎప్పుడు జరగలేదు, నెవర్ ఇన్ మై లైఫ్ అనే ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. అది గనక వచ్చింది అంటే ఫస్ట్ మీ డాక్టర్ ముందు వెళ్ళి అది జరిగిన బాధని చెప్పుకుంటే అది బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత బాధ నేను చెప్పినట్టుగా నొప్పి అవ్వక్కర్లేదు, మంట అవ్వచ్చు, పట్టేసినట్టు ఉండొచ్చు, పిండేసినట్టు ఉండొచ్చు, చెమటలు పట్టే అవకాశం ఉంటుంది, కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. కళ్ళు తిరగాలని రూల్ లేదు. తర్వాత బాధ అనేది ఎడం పక్కనే రావాల్సిన అవసరం లేదు. మీకు త్రోట్లో రావచ్చు, భుజాల్లో, 2 భుజాల్లో రావచ్చు, దవడల్లో రావచ్చు, పళ్ళు పీకినట్టు అవ్వచ్చు, లేదా చెవుల గుండా తలలోకి వెళ్ళి మెడలోకి రావచ్చు, వీపుకి వెనక పక్క 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో రావచ్చు, పొట్టలో కూడా రావచ్చు. పొట్టలో వచ్చినప్పుడు చాలామంది తప్పుగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళే చాలామంది గ్యాస్ వచ్చి గుండెని తన్నిందనే మాట వాడుతుంటారు. కానీ వాస్తవానికి గ్యాస్ వచ్చి గుండెని తన్నదు. గ్యాస్ అనుకుని పేషెంట్ అనుకునే వ్యాధి అది గుండెపోటు. డాక్టర్ తర్వాత తేల్చుతారు గుండెదని, అంతే తప్పించి గ్యాస్ వచ్చి గుండెని తన్నదు. తప్పుగా మీరు మిస్టేకెన్ ఐడెంటిటీ. సో అది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన విధంగా ఎక్కడైనా రావచ్చు బాధ. మరి ఎలా తెలుసుకుంటాము అంటే నేను చెప్పిన విధంగా నెవర్ ఇన్ మై లైఫ్, ఇది ఎప్పుడు జరగలేదు, నన్ను ఏదో చేసేస్తుంది, ఈ తట్టుకోలేని బాధ ఉంది అని అనిపించినప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పొట్టలో వచ్చిన ప్రతి బాధ గుండె దవ్వాల్సిన అవసరం లేదు. త్రోట్లో వచ్చిన ప్రతి బాధ గుండె దవ్వాల్సిన అవసరం లేదు. అలానే తలలో వచ్చిన ప్రతి బాధ గుండె దవ్వాల్సిన అవసరం లేదు. లక్షణం అనేది ఏ విధంగా అయినా రావచ్చు. కానీ ఒక మనిషికి గుండెకి సంబంధించిన బాధ అదే విధంగా 2వ వచ్చినా 3వ వచ్చినా అదే విధంగా వస్తుంది. అదొకటైతే తెలుసుకోవచ్చు. రెండవది, ఇది గుండెపోటు అని అనిపించిన రోజున మీకు అనిపించింది, దగ్గరలో ఎవరూ లేరు, మీకేదో జరగబోతుంది, నేనేం చేయాలి అనే దీనికి పరిష్కారం ఏంటి అంటే ఉన్నంతలో ఒకటి వేగంగా గట్టిగా దగ్గటం. అది ఎప్పుడు అంటే నొప్పి ఉన్నప్పుడు కాదు. నొప్పి ఉండి మీరు నొప్పిని తట్టుకున్నా తట్టుకోకపోయినా తీవ్రంగా దగ్గటం కానీ, విపరీతంగా పరిగెత్తడం కానీ, నడవటం కానీ చేయకూడదు. ఆ టైంలో మీరు సహాయం అందుకోవాలి. మీరు ఒక్కరే ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఉండి ఏదో జరిగిపోతుంది అంటే కళ్ళు బయలు కమ్మి మైకం వచ్చేసి పడిపోయే స్టేజ్కి వచ్చి ఇంకా నేను ఉండను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా దగ్గచ్చు. దీన్ని ఒక రకమైన సిపిఆర్, కార్డియోపల్మనరీ రెససిటేషన్ అంటాం. ఒక రకంగా ఏం చేస్తుందంటే అలా తీవ్రంగా దగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న శ్వాస మనం తగ్గిన వేగం వల్ల ఊపిరితిత్తులు వెళ్ళి గుండెని మసాజ్ చేస్తాయి, గుండెని ఒత్తుతాయి. సో అది ఒక రకమైన మసాజ్ అనమాట. సో ఒక్కళ్ళే ఉండి ఏదో బయలు కమ్మినట్టు అయిపోయి మనకి ఏదన్నా అవుతుంది అనిపించినప్పుడు ఈ విధంగా చేయటం అనేది ప్రాబబ్లీ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పక్కకు పెడితే
మీరు కనుక అందుబాటులో మెడికల్ షాప్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఒకటి 5 mg ట్యాబ్లెట్ ఉంటుంది, హార్ట్ షేప్ గుండె షేప్లో 5 మెంబర్ ట్యాబ్లెట్. అది తీసుకొని 4 కింద పెట్టుకుంటే మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది, బాధ తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినా కూడా మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, బట్ అది ఫస్ట్ ఎయిడ్ కింద మీరు చేయొచ్చు. ఆ తర్వాత ఆస్పిరిన్, మీకు ఇప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో చాలామందికి మెసేజ్లు వస్తుంటాయి, ఇది చేయండి అని. దయచేసి ఏవంటే అవి ఫాలో కాకండి. ఎస్పెషల్లీ ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్, ఎటర్వాస్టాటిన్ అని డ్రగ్స్ ఉంటాయి. ఇవి డాక్టర్లు ఇవ్వటమే కరెక్ట్. పేషెంట్ సొంతగా వేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొన్నిసార్లు మీరు అనుకున్న బాధ గుండెది కాకుండా పొట్టలో పేగుకి కన్నం పడిపోయి ఉంటే ఆస్పిరిన్ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ప్లస్ సర్జరీ చేసేటప్పుడు అడ్డొస్తుంది. సో అటువంటిది ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ లాంటి ఇవి డాక్టర్లు చెప్తేనే వేసుకోవాలి. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కనుక మీకు ప్రిస్క్రైబ్ చేస్తే వేసుకోవాలి, తప్పించి సొంతగా వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. సార్బిట్రేట్ నేను చెప్పినట్టుగా 5 mg 4 కింద పెట్టుకోవడమే బెటర్.